హాయ్ అండి, అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు చారుపొడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దీనికి నేను 2 కప్పుల కందిపప్పు తీసుకుని మీడియం ఫ్లేమ్లో సువాసన వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎక్కువ వేయిస్తే మాడి వాసనలో వస్తుంది, ఎక్కువ వేయించకూడదు. ఇప్పుడు 2 చెంచాల మెంతులు తీసుకుని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ చారుపొడిని నేను ఇంట్లో 5-6 రకాలు తయారు చేస్తూ ఉంటానండి. ఇది ఒక రకం అన్నమాట. చూసారా, కలర్ చేంజ్ అయింది, గుమగుమలాడుతూ భలే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా వ్యాపించేస్తుంది ఈ వాసన. మెంతుల వలన చాలా హెల్త్కి చాలా ఉపయోగపడతాయి కదా మెంతులు. ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది అనమాట. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఎక్కువైపోయారు కాబట్టి ఎక్కువగా మెంతులు తీసుకోవడం మంచిదే. అలాగే 1 కప్పు ధనియాలు వేసాను అనమాట. ఇవి కూడా కొంచెం వేగితే చాలు, మరి ఎక్కువగా ఎర్రగా వేగిపోకలేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఒక 1/2 కప్పు మిరియాలు కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 కప్పు జీలకర్ర కూడా వేసి ఇవన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగే ఇందులో మనం తినే కారాన్ని బట్టి, ఆ మిరపకాయల్లో ఉండే ఘాటు ఉంటాయి కదా కొన్ని, వాటిని బట్టి కూడా మనం 10 నుండి 15 వరకు ఈ మిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే ఒక 15 నుండి 20 వరకు వేసానండి. కమ్మటి కాయలు కాబట్టి, కారం లేని కాయలు కాబట్టి. ఇందులోనే చిన్న ఇంగు ముక్క కూడా వేసి వేయించుకోవచ్చు. నా దగ్గర ఇంగు లేదు కాబట్టి నేను పొడిని మాత్రమే వేసుకున్నాను. ఇవన్నీ ప్లేట్లో చల్లారి పెడుతూ ఉండగానే మనం ముందుగానే ఒక గుప్పుడు కరివేపాకు తీసుకుని బాగా కడిగి గాలికి ఆరబెట్టి, ఆరిన తర్వాత డ్రై రోస్ట్ చేయాలి. అవి కూడా మూకుళ్ళో వేసి ఎర్రగా వేయించి వాటిని కూడా ఈ మిక్స్లో కలుపుకోవాలన్నమాట. తడి లేకుండా ఉండాలన్నమాట. తడి అనేది అస్సలు ఉండకూడదు, పాడైపోతుంది ఈ పొడి. అందుకని డ్రై రోస్ట్ బాగా చేసి ఈ మిక్సీలో వేసి కలుపుకోవాలి. ఇలా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 1/2 స్పూను పచ్చి ఇంగు పొడే కలిపాను అనమాట. నేను పోపులో కూడా ఇంగు వేస్తాను కాబట్టి పచ్చి ఇంగువే వేసుకున్నాను. అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 3 నెలల నుండి 6 నెలల వరకు కూడా ఈజీగా వాడుకోవచ్చు. ఇది 1 నెలలో మాత్రమే నేను వాడేస్తానండి. మా ఇంట్లో అయిపోతుంది చారుపొడి. మళ్ళీ నేను వేరే రెసిపీ, వేరే చారుపొడి ఎలా కొట్టాలనేది చూపిస్తాను. ఈ పొడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మీరు చూసినందుకు ధన్యవాదాలు.